ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకాలని ప్రశ్నించడానికి అసెంబ్లీకి వస్తున్నాను అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఎందుకు నిలబడలేకపోయారు అనుకోవాలంటారు? ఇవాళ అరాచకాల గురించి మాట్లాడేటువంటి విధంగా ఉండాలి అంటే నిన్న ఆ రకంగా మరి గవర్నర్ గారి ప్రసంగాన్ని తిరస్కరించి వెళ్ళిపోవటం అనేది మనం కూడా అందరం కూడా చూసాం. 11 నిమిషాల్లోనే వెళ్ళిపోయారంటే వాళ్ళు అసలు ఏమన్నా విన్నారా? వారు చెప్పింది ఏమైనా విన్నారా? ఏమీ లేదు, అక్కడ ఏమి లేకుండానే వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక ప్రేక్షనిజాన్ని అభివృద్ధి చేసే వ్యక్తి కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం పనిచేసేటువంటి వ్యక్తి కాదనేది క్లియర్గా పడతా ఉంది. ఇవాళ ఫ్లెక్సీలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. నిన్న వచ్చారు అసెంబ్లీ దగ్గర, ఫ్లెక్సీలు పట్టుకొని ఏం చెప్తున్నారు? ఫ్లెక్సీల దగ్గర ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటాడు. ప్రతిపక్ష హోదా ఏ రకంగా వస్తుంది? రాదు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పి అది పిడివాదంగా మీరు పెట్టారు. చట్టబద్ధతగా లేదు కాబట్టి కావాలని అది పెట్టారు. దాని తర్వాత మీరేమంటారు? మమ్మల్ని లా అండ్ ఆర్డర్ లేదు, మా పైన కేసులు పెడుతున్నారు. నువ్వు తప్పు చేయకపోతే ఎవడు పెడతాడు కేసు? ఇప్పుడు నీ తప్పు చేయకుండానే కేసు పెట్టారా? అలాంటిది ఏమి లేదు కదా, ఆధారాలతోనే వాళ్ళు పెట్టారు. కాబట్టి ఇవాళ మీరు తప్పించుకుంటాకి ఏమి లేక కావాలని బురద జల్లటాకి, తర్వాత రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓరవలేక ఇవన్నిటి కూడా తీసుకొచ్చి ఇవన్నీ అడ్డం పెట్టి మీడియా ముందు తప్పుడు ప్రచారాలు చేసేదానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతల మీద బయట అసలు జంగిల్ రాజ్యం నడుస్తుంది అంటున్నారు. ఆ జంగిల్ రాజ్యం గురించి పోరాటానికైనా అసెంబ్లీలో నిలబడాలి కదా, ఎందుకని నిలబడలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు? అసలు జంగిల్ రాజ్యం అనేది ఎక్కడుందండి? ఎక్కడనే దొరుకుతుంది? ప్రశాంత ప్రతి వాళ్ళని అడగండి, ఎవరైనా సరే సామాన్య మానవుండి హాయిగా ఉన్నామండి, ప్రాబ్లం లేదు, భయం లేదు, భయం లేకుండా హాయిగా పోతున్నామని చెప్తా ఉన్నారు. ఇదివరకు ఎక్కడ పడితే అక్కడ గంజాయి వాళ్ళు లేడీస్ కూడా వెళ్తుంటే వాళ్ళని హింసపెట్టేటువంటి పరిస్థితి కనపడేది. ఇవాళ మనకి గంజాయి రూపుమాపడం జరిగింది. ఎక్కడ కూడా ఎవడు కూడా గంజాయి అనేవాడు కానీ నల్లమంది అమ్మేవాడు కానీ ఎక్కడైనా ఉన్నారో చూడండి, ఇవాళ ఎక్కడా కూడా లేదు. కాబట్టి ఇవాళ శాంతి భద్రతల గురించి మాట్లాడే హక్కు ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడికి లేనే లేదు. ఎందుకంటే ఇవాళ కేవలం మాకు అర్థమవుతుంది ఒకటేనండి, అభివృద్ధి ఎప్పుడైతే చంద్రబాబు వైపు వెళ్తున్నారో ఇప్పుడు, ఎందుకంటే అన్ని కంపెనీస్ చూస్తూ ఉన్నాం. మరి గూగుల్ కానివ్వండి, ఏఐ కానివ్వండి, ఈ కంపెనీలు కూడా వస్తాం ఆల్రెడీ వర్క్ రావటం కూడా కాదు పేపర్ మీద. ఇదివరకు పేపర్ మీద వచ్చే అనేవాడు, ఇప్పుడు అట్లా కాదు. శంకుస్థాపన చేయటం, వాళ్ళు వర్క్ చేయటం, వాళ్ళకు మొదలు పెట్టుకుంటాం. అమరావతి రాజధానిలో కొన్ని వేల మంది వర్కర్స్ పనిచేయటం, తర్వాత ఇవాళ బిల్డింగ్లన్నీ కూడా ఎమ్మెల్యేల క్వార్టర్స్ అన్నీ కూడా మరి రేపు అందరినీ గృహప్రవేశం చేసుకోమని చెప్పటం, ఇవన్నీ అభివృద్ధి కనపడతా ఉంది అక్కడ. అందుకని ఈ అభివృద్ధిని కనపడుతుంది కాబట్టి తనకి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాడు. ఈ నిప్పులు పోసుకునే మాటలు మాట్లాడుతాం తప్ప ఏమీ లేదు. ఇవాళ చెప్తా ఉన్నాడు, వాళ్ళ పేపర్లో రాశాడు వైఎస్ఆర్సీపీ మీటింగ్ అంట. ఇవాళ ఆ మీటింగ్ పెట్టినవాడు అదేదో నువ్వు చెప్పి అక్కడికి వచ్చి అసెంబ్లీలో మాట్లాడండి, అసెంబ్లీలో మీ సమస్యలు ఏంటి చెప్పండి, తెలియజేయండి. తెలియజేయకుండా ఊరికనే బయట వచ్చి మాట్లాడి ఈ యొక్క ఎట్లా ఉందంటే మంచి పాలల్లో ఒక నిమ్మ రసం కనుక ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకంగా తయారయ్యారు మీరు అక్కడ. తప్ప ఎటువంటి ప్రజల యొక్క సంక్షేమం గురించి మేము మాట్లాడే హక్కు మీకు అసలు లేనే లేదు. రాదు కూడా మీకు. అది ఇంకో జనం ఎత్తినా కూడా అలాంటి ఆలోచన రాదు. ఎంతసేపు జనాన్ని చంపటం కొట్టడం ఇది తప్ప మీకేం తెలియదు అని చెప్పి తెలియజేస్తుంది. అసెంబ్లీకి జగన్ వణికిపోయిన కూటమి, ఇది వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారం. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఆయన భయపడడం అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లో లేదండి. కేవలం అతను ఊరికనే అట్లా ఈ పేపర్ ప్రచారం, అబద్ధాలకి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. మనం చూస్తూ ఉన్నాం ఎంత చక్కగా అబద్ధాన్ని కళ్ళ కట్టినట్టు చూపిస్తాడంటే అతనే సాటి, ఇంకొకళ్ళు ఎవరు కూడా రారు. వాళ్ళ పార్టీలో కూడా ఎలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇంకా. కాబట్టి అబద్ధాల పక్షి ఇతను మాట్లాడే అన్నీ కూడా తప్పుడు ప్రచారం చేయటం. అది ఒక సాక్షి పేపర్ అని ఒక పేపర్ పెట్టాడు. ఆ పేపర్ మనగా కొన్ని లక్షల మంది దాన్ని చూడటానికి కూడా ఇష్టపడరు, అంటుకుంటా కూడా ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడలేదంటే దానిలో నువ్వు ఒక్క మాట అయినా మంచి మాట రాస్తే ప్రజలు ఎందుకు గౌరవించరండి? ఇవాళ సాక్షి పేపర్ చూడంగానే భయపడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అన్ని అబద్ధాలు. ఈ అబద్ధాలు చేయటం వల్ల ఏమవుతుందంటే ఇవాళ నువ్వు నీ పేపర్ కోసం నీ స్వార్థం కోసం నువ్వు చేస్తున్నావు, కానీ రాబోయే జనరేషన్కి చాలా ప్రమాదం.
ఓహో నేను కూడా అబద్ధం ఆడవచ్చా అనేటువంటిది స్టూడెంట్స్లో కూడా అలవాటు చేసే విధంగా ఈ పత్రిక ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల రాబోయే తరం కూడా పాడైపోయేటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి అది ఇబ్బంది కలుగుతుందని కాదు, మనం ఆలోచించాలి. మానవతా దృష్టిలో కూడా ఆలోచించండి. ప్రజలు కూడా ఆలోచించాలి. ఇక్కడ నేను ఒకటే అడుగుతున్నా, ప్రజలు వైఎస్ఆర్ పార్టీలో ఉండండి, ఇంకో పార్టీలో ఉండండి, ఇంకో పార్టీలో ఉండండి, తెలుగుదేశంలో ఉండండి, ఏ పార్టీలోనూ ఉండండి, రాబోయే జనరేషన్ పాడు చేసే పనికి వస్తుంది ఈ పత్రిక. అబద్ధాలు ఎప్పుడైతే చెప్పొచ్చు కావాలి, ఈ రకంగా నేను అబద్ధం మాట్లాడొచ్చు కావాలి, అబద్ధం చేయొచ్చు అని నిజాలని కప్పిపుచ్చొచ్చు కదా అనేటువంటి భావం మీరు రాబోయే తరానికి యువతకి పని ఇస్తున్నటువంటి సందేశంగా కనపడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నా. ఒక్కసారి ఆలోచించండి, ఎలాంటి వాడినా మనం ఈ పేపర్ను మనం చదవాల్సిన ఆవశ్యకత లేదని చెప్పి తెలియజేస్తున్నాం. పర్యటనలకి గంటల సమయం కేటాయించిన జగన్మోహన్ రెడ్డి గారు, అంటే ఇటు గుంటూరు పర్యటన కానీ లేదంటే అటు ఇబ్రహీం పర్యటన కానీ చూస్తే కనుక గంటలు కేటాయించిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి మాత్రం 11 నిమిషాలు కేటాయించడం ఎలా చూడాలంటారు? అతను ఏంటంటే ఫస్ట్లో కూడా ఈ ఓదార్పు యాత్ర వల్ల బెనిఫిట్ పొందాననేటువంటి భావం అతనిలో నరనరాలు ఉంది. ఎందుకంటే చూసాం పోయినసారి మొట్టమొదట రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు దాన్ని సానుభూతిగా ప్రతి చోటగా కొంతమంది చనిపోయారని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళటం, కన్నీరు కాల్చటం, వాళ్ళందరినీ కూడా ఊరికి మబ్బి పెట్టి మాయ చేసి చేయటంతో దాంతో అతను ఏదో ఫలితంగా బాగా నాకు పనికొచ్చింది అనేటువంటి భావంతో అప్పుడు చేశాను కాబట్టి బాగుందని చెప్పే ఉద్దేశంతో అతను ఉన్నాడు. కాబట్టి అదే రకంగా వాళ్ళు మనం చూస్తా ఉన్నాం. సత్యనపల్లిలో ఏ రకంగా వెళ్ళారు, ఆ రకంగా వెళ్తే ఆ రోజు ఎంతమంది చనిపోయారు. ఇక్కడే మన గుంటూరులోనే ఇక్కడ ఉన్నటువంటి నల్లపాడులో ఉన్న వ్యక్తే చనిపోయాడు. తర్వాత చనిపోతే కూడా ఆ బండి కూడా ఆపకుండా మీద తొక్కుంటూ వెళ్ళారు. నిన్న మళ్ళా మరి ఇతను రాంబాబు దానికి వచ్చినా కూడా మళ్ళీ ఇద్దరు మనుషులకి భయంకరమైన దెబ్బలు తగిలిన పరిస్థితి ఉందని చెప్పేసి కనపడతా ఉంది. ఇట్లా అతనికి ఏంటంటే ఈ రకంగా పబ్లిసిటీ కోసం కేవలం అతను ఏంటంటే ఈ ఓదార్పు యాత్ర వల్ల మళ్ళీ రాజ్యాధికారం రావచ్చు అనేటువంటి ఒక పిచ్చి ఆలోచనతో చేస్తున్నాడని చెప్పి తెలియజేస్తున్నాం. మరి అసెంబ్లీలో మాత్రం 11 నిమిషాలే ఉండటం, అది కూడా 11 మంది 11 నిమిషాలు 11వ తారీఖు హాజరు కావటం, అయిన పత్రిక కూడా అడిగే పరిస్థితి 11 మంది వచ్చారు, 11 నిమిషాలు ఉన్నారు, 11వ తారీఖు అనే పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకోవాలంటారు? ఇప్పుడే మీతో చెప్పాను, అతను ఏంటంటే ఈ బెనిఫిట్ కోసం రాజకీయ బెనిఫిట్ మళ్ళీ నాకు అదే రాజ్యాధికారం ఈ రకంగా అయితే వస్తుందనే ఉద్దేశంతోనే చేస్తున్నాడు. అదే 11 నిమిషాలు కాదుగా 11 గంటలు ఉన్నా కూడా అక్కడ ఓట్లు రావు కదా, ప్రజలు అక్కడ నమ్మేదానికి అవకాశం లేదు కదా. అక్కడ చెప్పడానికి అక్కడ ఇంకోటి ఏంటంటే మనం అందరం ఆయన అసెంబ్లీ రాలేదని భావంతో మనం ఉన్నాం. కానీ ఆయనకే తెలుసు అడగటానికి ఏం లేవు అక్కడని. అందుకే అసలు రావట్లేదు. అసలు సంగతి మర్చిపోయి మనం కూడా ఎందుకు రావు మీరు అసెంబ్లీకి ఎందుకు రారు, ప్రజల సమస్యలు ఆయనకి ప్రజల సమస్యలు అంటే తెలియదు, ప్రజల యొక్క మంచి చెడు అంటే తెలియదు. కేవలం ఇంత గతంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అలాంటి వాళ్ళు కొంతమంది స్క్రిప్ట్ ఇస్తే స్క్రిప్ట్ మీద రాసినట్టు వ్యక్తి అతను. ఊరికే బటన్ నొక్కానని చెప్పి చూపించేవాడు అంతే, తప్ప అతనికి ఏం తెలియదు. కనీసం విశ్లేషించడం కూడా అధికారులతో ఎలా మాట్లాడాలి, అధికారులతో ఎలా చేయాలనేది చెప్తానే ఉన్నా. చంద్రబాబు నాయుడు చూసి నేర్చుకోవాలి. ప్రజల యొక్క ప్రజాస్వామ్యంలో ప్రజల పరిపాలన ఎలా ఉంటుందో చంద్రబాబును చూసి నేర్చుకోవాలి. వాళ్ళు చెప్తారు, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా చెప్తా ఉంటారు. ఏమని చెప్తుంటారు, పరిపాలన దీక్షత అంటే చంద్రబాబే అనేటువంటి భావం ప్రజల్లో ఉంది. ప్రజలు కాదు, ఐఏఎస్ ఆఫీసర్లో ఉంది. అంటే ఇలాంటి మంచి అభిప్రాయాన్ని ప్రజెంట్ చేయగలటువంటి శక్తి సామర్థ్యాలు, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించే మంచి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ నువ్వు ఎంతసేపు దాన్ని ఎట్లా మాయ చేయాలి, ఎట్లా మోసం చేయాలి అని చెప్పి గంటలు ఎందుకంటే నువ్వు ఊరికి అక్కడ నుంచొని ఊరికి వాళ్ళందరినీ రెచ్చగొట్టి వాళ్ళందరూ తాపిచ్చి ప్రతి ఊళ్ళో గంజాయి వచ్చి తయారు చేసుకొని ఆ రకంగా ఇబ్బంది పెడుతూ పోయే వాళ్ళని ఇబ్బంది పెడతాం. అలాగే వాళ్ళు చెప్తా ఉన్నా, ఎంతోమందికి మసీద్కి వెళ్ళడానికి కూడా మైనార్టీలు నమాజ్ టైం వచ్చింది. ఆ నమాజ్ టైంలో కూడా నమాజ్కి వెళ్ళాలనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్తుంటే కూడా నమాజ్కి వెళ్ళలేకుండా భయభ్రాంతులు చేశారు. అంటే కేవలం మీకోసం దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకునే వాళ్ళు కూడా వెళ్ళలేకుండా చేశారనేటువంటి భయంకరమైన శక్తి మీరు చేశారు విజయవాడలో. మా సోదరులు మైనారిటీ సోదరులు అందరూ కూడా చెప్పడం జరిగింది. అలాంటి నీచాతి మనస్తత్వం గలవాడు రాజకీయాల్లో ఉండకూడదు అనేటువంటి భావంతో మరొకసారి రేపు 29 ఎలక్షన్లో మీరు అసలు కనపడరని తెలియజేస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.